వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రజలకు తెలియచేసేందుకు ఇక నుంచి ఆధారాలతో సహా మీడియా సమావేశాలను నిర్వహిస్తానని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నో అక్రమాలు, అవినీతికి పాల్పడుతుందని, అమరావతి పేరుతో ప్రజలను మోసం చేయటమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తున్న కూటమి నేతలకు త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు ఆయన. కూటమి ప్రభుత్వ అవినీతి అక్రమాలపై 2027 ఆగస్టు 15 నుంచి పామరు నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేస్తానని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెనుకడుగు వేసేది లేదని జడా శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19/8 అంటే 20వ తారీఖు ఒక చీకటి రోజు అని అయితే మాత్రం అభివర్ణించాల్సిన పరిస్థితి ఉంది. 2019-24 విధ్వంసాన్ని చవిచూసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కోలుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉద్యోగాలు లేక యువత, ఉపాధి లేక నిరుద్యోగులు, అభివృద్ధి లేక వ్యాపారులు, భవిష్యత్తు లేక మధ్యతరగతి వాళ్ళు గత ప్రభుత్వ విధ్వంసాన్ని మరలా చూసే సాహసం చేయలేక 164 సీట్లతోటి చరిత్రలోనే ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మన రాష్ట్రం కొద్దో గొప్ప అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఆశతోటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి అవినీతి చేసినప్పటికీ కూడా తమని కాపాడేటువంటి ఒక పటిష్టమైనటువంటి జ్యుడిషియరీ గోడల్ని కట్టుకొని తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి ప్రకటన, దుర్మార్గకరమైనటువంటి ఆలోచన మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఈరోజు గమనించి తీరాలని కోరుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.